కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. కూటమి పార్టీల వ్యూహం ముందు తమ ఎత్తులు చిత్తు అయ్యాయని ఆ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబులో టెన్షన్ కనిపిస్తోంది. దీంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల్ని ఓటర్లు విశ్వసించారని వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏవీ కలిసి రాలేదని కన్నబాబు తన సన్నిహితులతో చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? గెలుపుపై హోప్స్ లేకపోవడంతోనే వైరాగ్యంతో మాట్లాడుతున్నారా? ఓటమి టెన్షన్తో ముచ్చెమటలు పడుతున్నాయా? వాట్స్ ది స్టోరీ? ఓట్ల లెక్కింపు సమయం ఆసన్నమవుతున్న దశలో కాకినాడ జిల్లా వైసీపీ అభ్యర్థుల్లో కౌంటింగ్ టెన్షన్ నెలకొంది. పోలింగ్ తర్వాత లెక్కలను బేరీజు వేసుకున్న తర్వాత తమ అంచనాల్లో ఎక్కడో తేడా వస్తుందనే ఆందోళన వీరిని వెంటాడుతోంది. జిల్లాలో అతిపెద్ద అసెంబ్లీ స్థానం కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఇక్కడ ఫ్యాన్ పార్టీకి ఏవీ కలిసి రావటం లేదు. మాజీ మంత్రి కన్నబాబు పోటీ చేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని లెక్కల్లో పక్కాగా తేలిందనే టాక్ ఉంది. ఈ ఎమ్మెల్యే అరాచకాలపై ఓటర్లు తిరుగుబాటు చేశారనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో క్యాడర్ కూడా ఆశలు వదిలేసుకుంది. ఇక కాకినాడ రూరల్ ఏదోలా గట్టెక్కుతామని ముందుగా వైసీపీ భావించింది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజురోజుకు మారిన పరిణామాలతో ఆశలు ఆవిరైపోయాయనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఈ మాజీ మంత్రి కన్నబాబు సైతం గెలుపుపై హోప్స్ పెట్టుకోలేదని ఈ నేతల అనుచరులే బహిరంగంగా చెప్పే పరిస్థితి ఉంది. కురసాల కన్నబాబు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల్లో నెగ్గకపోతే పరువు పోతుందనే భయంతో తన కండబలం ఉపయోగించారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇవేవీ కలిసి వచ్చేలా కనిపించడం లేదనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఓటమి భయం ఈ నేతకు కంటిపై కునుకు లేకుండా చేస్తోందట. కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురానికి సరిహద్దు నియోజకవర్గం. దీంతో కన్నబాబుతో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి రకరకాల స్కెచ్లు వేశారు. ఏదో విధంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో భారీగా కరెన్సీ నోట్ల కట్టలను బయటకు తీసి ఓటర్లపై నోట్లను వెదజల్లారనే టాక్ ఉంది. కోట్ల రూపాయలను మంచినీటి ప్రాయంగా ఖర్చు చేశారనే ప్రచారం జరిగింది. వ్యూహాత్మకంగా పావులు కదిపి 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లకు వెళ్లి నేరుగా ప్రజలను కలిశారు కన్నబాబు. సీఎం జగన్ ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో సిద్ధం సభ ఏర్పాటు చేయించారు. కానీ ఇన్ని చేసిన వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందనే చర్చ సాగుతోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే టెన్షన్ కన్నబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. చివరకు బెట్టింగ్స్ కు సైతం ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ నేతలు ఆందోళన మరింత పెరుగుతోంది. పార్టీ నేతలు అనుచరులు కలిసినా ఏముందిలే అంతా అయిపోయింది కదా అని అన్యాపదేశంగా వైరాగ్యంతో మాట్లాడుతున్నారని సమాచారం. ఎంత ఆరా తీసినా తన గెలుపుపై పందాలు కాసే నాథుడు కూడా లేకపోవడంతో దెబ్బ కొడుతుందేమోననే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సీఎం జగన్ ప్రచారం చేసినా తాను ఒడ్డున పడే పరిస్థితి లేదనే టెన్షన్ లో ఉన్నారు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ స్థానం నుంచి జనసేన పోటీ చేసింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోవడంతో తనకు కలిసి వస్తుందని ముందుగా కన్నబాబు లెక్కలు వేసుకున్నారు. జనసేన అభ్యర్థి పంతం నానాజీకి సైకిల్ పార్టీ నుంచి పెద్దగా సహకారం ఉండదని అంచనా వేసుకున్నారు. దీంతో అత్యవసర మెజార్టీతో అయినా నెగ్గుతానని ఎన్నికల్లో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ ఫలించలేదు. వాస్తవానికి టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు కుటుంబానికి ఉన్న ఇబ్బందులను సాకుగా చూపించి వైసీపీ ఇన్ను దాదాపుగా దారికి తెచ్చుకుంది. ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పెద్దగా పనిచేయకుండా చేసింది. తద్వారా జనసేన అభ్యర్థికి టీడీపీ నుంచి సహకారం అందకుండా చేశామని భావించింది. కానీ అదే సమయంలో సైకిల్ పార్టీ సహ సమన్వయకర్త కటకంశెట్టి బాబీ వైసీపీ అభ్యర్థి కన్నబాబుకు ఛలకిచ్చారు. ఫ్యాన్ పార్టీ వ్యూహాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టారు. టికెట్ ఆశించి భంగపడ్డ సైకిల్ పార్టీ నేతలను దారికి తెచ్చారు. వారింటికి వెళ్లి బుజ్జగించారు. పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్న భరోసా కల్పించారు. అటు క్రియాశీలకంగా లేని క్యాడర్ ను సైతం ఉత్సాహపరిచి జనసేన అభ్యర్థి నానాజీకి పూర్తిస్థాయి మద్దతు లభించేలా చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కూటమి నుంచి పోటీ చేసిన ఇబ్బందులు లేకుండా పావులు కదిపారు. వైసీపీ కొంత బలంగా ఉన్న పోలింగ్ బూత్స్ లో టీడీపీ నేతలతో పాటు అనుచరుల ద్వారా అధికార పార్టీని దెబ్బ కొట్టగలిగారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు నియోజకవర్గ పరిస్థితులు, వైసీపీ వ్యూహాలు వివరించి వారి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారు. దీంతో కన్నబాబు ఎత్తులన్నీ చిత్తయ్యాయి. పోలింగ్ కు ముందు పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ సభలో కన్నబాబు అవినీతి అక్రమాల చిట్టాను విప్పారు. ఒకప్పుడు డొక్కు సైకిల్ పై తిరిగిన కన్నబాబు ఎమ్మెల్యేగా 1000 కోట్లు సంపాదించారంటూ ఆధారాలతో సహా ఒక్కొక్కటిగా బయటపెట్టారనే చర్చ సాగింది.
దీంతో ప్రజాభిప్రాయం వైసీపీకి వ్యతిరేకంగా మారిందని చెబుతారు. ఈ పరిణామాలన్నీ ఎన్నికల్లో తనకు నెగిటివ్ గా మారాయన్న ఆందోళన కన్నబాబులో కనిపిస్తోంది. కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానంలో ఫలితం ఎలా ఉంటుందో పరిశీలించేందుకు జూన్ 4 వరకు వేచి చూడాలి.